హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను, వివాహేతర సంబంధాలు లేదా అక్రమ సంబంధాల్లో ఎక్కువగా హత్యలు లేదా ఆత్మహత్యల వైపు దారితీస్తాయని. ఈరోజు నేను చెప్పబోతున్న కథలో కూడా ఒక వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. ఈ నిజమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో జరిగింది. బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీలో విజే అశోక్ తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. అశోక్కి 12 సంవత్సరాల క్రితం పూర్ణిమతో పెళ్ళైంది. పూర్ణిమ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఈ అందమైన భార్యే రాబోయే సంవత్సరాలలో తన భార్య బుద్ధి పెడదారి పడుతుందని, తన పాలిట మృత్యు అవుతుందని అశోక్ అప్పట్లో ఊహించలేకపోయాడు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. కొడుకు వయస్సు ప్రస్తుతం 10 సంవత్సరాలు. అశోక్ వయస్సు 45 సంవత్సరాలు, పూర్ణిమ వయస్సు 36 సంవత్సరాలు. అశోక్ హైదరాబాద్లోని శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. వీళ్ళిద్దరి సంసారం 9 ఏళ్ల పాటు హ్యాపీగా సాఫీగా సాగిపోయింది. ఈ నెల 11వ తారీఖు అంటే డిసెంబర్ 11వ తారీఖు అశోక్ యథావిధిగా తన యూనివర్సిటీకి వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. బాత్రూంలోకి వెళ్ళాడు. కానీ బాత్రూంలో నుంచి తిరిగి రాలేదు. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి పూర్ణిమ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే తన భర్త అశోక్ బాత్రూంలో కింద పడిపోయి ఉన్నాడు. దాంతో పూర్ణిమ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచింది. ఇరుగు పొరుగు వారందరూ ఏమైందని అడిగితే తన భర్త గుండెపోటుతో బాత్రూంలో పడిపోయాడని చెప్పింది. దాంతో అంబులెన్స్ని పిలిపించారు. పూర్ణిమ తన భర్తని అంబులెన్స్లో వేసుకుని దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ అశోక్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. ఏం జరిగిందని డాక్టర్లు పూర్ణిమని అడిగితే తన భర్త ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు, బాత్రూంలోకి వెళ్ళాడు, గుండెపోటు రావడంతో బాత్రూంలో పడిపోయాడని చెప్పింది. డాక్టర్లు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చారు. పోలీసులు ఏం జరిగిందని అడిగితే పూర్ణిమ డాక్టర్లతో ఏం చెప్పిందో పోలీసులతో కూడా అదే చెప్పింది. డాక్టర్లు అశోక్ డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీని పూర్ణిమకి అప్పగించారు. ఆ తర్వాత అశోక్ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. డెడ్ బాడీని చూసినప్పుడు పోలీసులకి అశోక్ బొగ్గ వాచిపోయి ఉండడం, అలాగే మెడ కొద్దిగా కమిలిపోయి ఉండడం, చిన్నపాటి గాయాలు ఉండడం గమనించారు. సరే, బాత్రూంలో పడిపోయినప్పుడు ఆ విధంగా జరిగి ఉంటుందేమో, దెబ్బలేమన్నా తగిలి ఉంటాయేమని పోలీసులు అనుకున్నారు. పోస్ట్మార్టం నిర్వహించాం కదా, పోస్ట్మార్టంలో ఏవైనా అనుమానాస్పదంగా ఏమైనా ఉంటే బయటపడతాయని పోలీసులు కూడా అప్పటికి సైలెంట్ అయిపోయారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్మార్టం రిపోర్ట్ మొత్తం కథనే మలుపు తిప్పేసింది. పోస్ట్మార్టం రిపోర్టులో అశోక్ గుండెపోటుతో చనిపోలేదు, అశోక్ బొగ్గ మీద గాయాలున్నాయి, అలాగే అశోక్ని ఉరేసి ఊపిరానడియకుండా చేసి హత్య చేశారని, అలాగే అశోక్ ఒంటి మీద చిన్నపాటి గాయాలున్నాయని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కాస్త మర్డర్ కేసుగా నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ పూర్ణిమేమో శోక సముద్రంలో ఉంది. తన భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు తన జీవితము, తన భవిష్యత్తు, ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు ఏం కావాలని విపరీతంగా రోధిస్తోంది. బంధువులు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వారందరూ పూర్ణిమ పరిస్థితి చూసి అందరూ జాలి పడుతున్నారు. కానీ పోస్ట్మార్టం రిపోర్టులోనేమో అశోక్కి గుండెపోటు కాదనుంది. దాంతో పోలీసులు సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలించారు. పరిశీలిస్తే ఏ రోజైతే అశోక్ గుండెపోటుతో చనిపోయాడనుందో డిసెంబర్ 11వ తారీఖు అశోక్ ఇంటి నుంచి సాయంత్రం 7 గంటలు 7:30 గంటల ప్రాంతంలో 2 వ్యక్తులు బయటకు రావడం సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది. ఎవరా 2 వ్యక్తులు? అలాగే పోలీసులు పూర్ణిమ కాల్ డేటా CDR మొత్తం అంతా పరిశీలించారు. పరిశీలిస్తే పూర్ణిమ ఒక నంబర్ మీద ఎక్కువసార్లు మాట్లాడడం గమనించారు. హత్య జరిగిన రోజు, అలాగే అంతకుముందు హత్య జరిగిన తర్వాత కూడా పూర్ణిమ ఆ నంబర్తో ఎక్కువసార్లు మాట్లాడడం పోలీసులు గమనించారు. ఆ నంబర్ ఎవరిదని ఆరా తీస్తే ఆ నంబర్ పాలేటి మహేష్ అన్న పేరు మీద ఉంది. దాంతో రాచకొండ పరిధిలోని మేడిపల్లి పోలీసులు పూర్ణిమని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పూర్ణిమ తనకేమీ తెలియదని చాలాసేపు బుకాయించింది. పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు తమ వద్ద ఉన్న సీసీ ఫుటేజీలు, అలాగే కాల్ డేటా, చాటింగ్లు ఇవన్నీ బయటపెట్టేసరికి పూర్ణిమకి వేరే దారి లేక, గత్యంతరం లేక జరిగిందంతా పూసగుచ్చినట్టుగా వివరించింది. అదేంటి అంటే, పూర్ణిమకి 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన పాలేటి మహేష్తో పరిచయం ఏర్పడింది. మహేష్ ఒక భవన నిర్మాణ కార్మికుడు, ఒక విధంగా చెప్పాలంటే మేస్త్రి లాంటివాడు. వయస్సు 22 సంవత్సరాలు.
ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల పాటు, కొన్ని నెలల పాటు పూర్ణిమ, మహేష్ ఇద్దరూ తమ సంబంధాన్ని కొనసాగించారు. కానీ ఇటువంటి సంబంధాలు ఎక్కువ కాలం గుట్టుగా నిలబడవు. అశోక్కి తన భార్య మహేష్తో పెట్టుకున్న సంబంధం గురించి తెలిసిందే. దాంతో తన భార్యని మందలించాడు, హెచ్చరించాడు, నచ్చజెప్పాడు. ఇటువంటి పనులు ఇవన్నీ పనికిరావు, ఒక్కగానొక్క కొడుకున్నాడు, నువ్వు ఇటువంటి నీ బుద్ధి ఇలా మారింది ఏంటి అని మందలించాడు, హెచ్చరించాడు. కానీ తన భర్త మందలింపులు, హెచ్చరింపులు ఇవన్నీ పూర్ణిమకి నచ్చలేదు. తన ప్రియుడుతో సంబంధానికి తన భర్త అడ్డొస్తున్నాడు అని తన ప్రియుడైన మహేష్తో కలిసి చర్చించింది. ఇద్దరూ కలిసి ఏం చేద్దాం, తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడు. ఇద్దరూ భర్తని అంటే అశోక్ని లేపేయాలని నిర్ణయించుకున్నారు. మహేష్ తన ఫ్రెండ్ సాయి కుమార్కి తన ప్లాన్ చెప్పాడు. సాయి కుమార్ యాదాద్రి జిల్లాకు చెందినవాడు, ఒక స్టూడెంట్, వయసు 22 సంవత్సరాలు. వీడు ఈ సాయి కుమార్ తన ఫ్రెండ్ మహేష్కి సహకరిస్తారని ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా ఈ నెల 11వ తారీఖు అశోక్ ఎప్పట్లాగే తన విధులకు యూనివర్సిటీకి వెళ్ళాడు. పూర్ణిమ తన ప్రియుడు మహేష్ని, మహేష్ ఫ్రెండ్ సాయి కుమార్ని ఇద్దరిని తన ఇంట్లో ఒక గదిలో దాచిపెట్టింది. యూనివర్సిటీ పనులన్నీ అయిపోయిన తర్వాత అశోక్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆల్రెడీ మహేష్ సాయి కుమార్లు ఇద్దరూ గదిలో ఉన్న సంగతి అశోక్కి తెలియదు. ఎప్పుడైతే అశోక్ ఇంట్లోకి అడుగు పెట్టాడో మహేష్, సాయి కుమార్లు ఇద్దరూ అశోక్ మీదకి దాడి చేశారు. అశోక్ వాళ్ళని ఎదిరించడానికి, ప్రతిఘటించడానికి ప్రయత్నించారు. దాంతో ఇద్దరు కలిసి అశోక్ మొహం మీద పిడిగుద్దులు కురిపించారు. దాంతో అశోక్ కింద పడిపోయాడు. కింద పడిపోయి ఈ ఇద్దరిని విదిలించుకోవడానికి, ఇద్దరిని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇద్దరు వ్యక్తులైపోయారు. దాంతో అశోక్ ఏమీ చేయలేకపోయాడు. ఇక్కడ సాయి కుమార్ మహేష్ ఫ్రెండు అశోక్ చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ భార్య అయిన పూర్ణిమ తన భర్త కాళ్ళని కదలకుండా గట్టిగా అదిమి పట్టుకుంది. దాంతో ప్రియుడు మహేష్ తన ప్రియురాలైన పూర్ణిమ 3 చున్నీలతోనే అశోక్ మెడ చుట్టూ ఉరిలాగా బిగించి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేశాడు. ఈ పెనుగులాట్లో అశోక్ బుగ్గ మీద గాయాలయ్యాయి. అలాగే ఒంటి మీద విదిలించుకున్న క్రమంలో ఈ ఇద్దరు పిడిగుద్దులు గుడిపించడంతో గాయాలయ్యాయి. అశోక్ చనిపోయాడని నిర్ణయించుకున్న తర్వాత ఈ డెడ్ బాడీని ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఆత్మహత్యగా చిత్రీకరిద్దామని ముగ్గురు కలిసి అశోక్ ఒంటి మీద వేసుకున్న దుస్తుల్ని విప్పేశారు. ఎందుకంటే దాని మీద రక్తపు మరకలు ఉండడం చేత ఆ దుస్తులు విప్పేసి వేరే దుస్తులు తొడిగించారు. ఆ తర్వాత ఈ 3 చున్నీలతోనే రక్తం అంతా శుభ్రం చేశారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అశోక్ డెడ్ బాడీని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బాత్రూంలో అక్కడ పెట్టారు. ఇదంతా ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. ఎందుకంటే అశోక్ గుండెపోటుతో చనిపోయాడని పోలీసుల్ని, డాక్టర్ని తప్పుదారి పట్టించి చట్టం నుంచి తప్పించుకోవడానికి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ తీశారు. ఆ తర్వాత మహేష్, సాయి కుమార్లు ఇద్దరు ఏమీ తెలియనట్టుగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. కానీ 3వ నేత్రమైన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతారన్న సంగతి ఈ ఇద్దరు మూర్ఖులకి తెలియదు. ఆ తర్వాత పూర్ణిమ ఇరుగు పొరుగు వారిని పిలిచి తన భర్త గుండెపోటుతో బాత్రూంలో పడిపోయాడని చెప్పింది. దాంతో అంబులెన్స్ని పిలిపించారు. అంబులెన్స్లో తన భర్త డెడ్ బాడీ ఆల్రెడీ చనిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్ళింది. కానీ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు. పోలీసులకి, డాక్టర్లకి తన భర్త గుండెపోటుతో చనిపోయాడు, బాత్రూంలో పడిపోయాడని నమ్మించడానికి ప్రయత్నం చేసింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం కథనే మలుపు తిప్పింది. జరిగిన హత్య ఉదంతాన్ని బయటపెట్టింది. పోలీసులు పూర్ణిమ మీద, పూర్ణిమ ప్రియుడు మహేష్ ఫ్రెండ్ సాయి కుమార్ ముగ్గురు మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు ఈ కథలో పూర్ణిమ అందంగా ఉంది, కానీ అందమైన మనస్సు లేదు. బుద్ధి పెడదారి పట్టింది. తన ప్రియుడైన మహేష్ మోజులో పడింది. సరే, మహేష్ అంటే ఇష్టపడింది, మహేష్తో కలిసి జీవించాలనుకుంటే తన భర్తకి విడాకులు ఇచ్చేసి హ్యాపీగా ప్రియుడైన మహేష్తో ఉండొచ్చు. కానీ అడ్డుగా ఉన్నాడని తన భర్త అశోక్ని లేపేసింది. ఇప్పుడు జీవితాంతం జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి తెచ్చుకుంది. ఇటు ప్రియుడైన మహేష్తో కలిసి ఉండలేదు. ఇక్కడ భర్త అశోక్ కూడా తన భార్య వేరే ఒకరితో సంబంధం పెట్టుకుంది, వేరొకరిని ఇష్టపడుతుందని మందలించాడు, హెచ్చరించాడు. తన భార్య మారకపోయేసరికి తన భార్యకి విడాకులు ఇచ్చేయాల్సింది, వదిలేయాల్సింది. కానీ పాపం అశోక్కి తెలియదు తన భార్య ఇంత ఖతర్నాక్ ప్లాన్ వేస్తుందని. ఇప్పుడు ఈ ప్రియుడు మహేష్ కూడా జీవితాంతం జైల్లో ఉంటాడు. అలాగే మహేష్కి సహకరించిన ఫ్రెండ్ సాయి కుమార్, వాడొక స్టూడెంట్, వాడి జీవితం కూడా నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి
10 సంవత్సరాల కొడుకు అనాథ అయిపోయాడు. తండ్రి హత్యకు గురాడు. తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది. అదృష్టం బాగుంటే ఉరి శిక్ష కూడా పడచ్చు. మరి ఈ 10 సంవత్సరాల ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు ఏంటన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఇలా చాలా వివాహితర అక్రమ సంబంధాల్లో తండ్రి చనిపోతాడు, తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది, లేదా తల్లి హత్య గురవుతుంది, తండ్రి జైల్లో ఉంటాడు, పిల్లలే అనాథలైపోతారు. మరి ఇటువంటి కేసులు, ఇటువంటి ఉదంతాలు కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ ఈ బుద్ధి ఎప్పటికీ మారుతుందనేది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్. అందుకే వీడియో మొదట్లోనే చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, ఈ అక్రమ సంబంధాలు ఎక్కువగా హత్యలు లేదా ఆత్మహత్యలకు దారితీస్తాయి. మరి ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాలు ఏంటి అన్నది కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈరోజు రాత్రి మరో కథతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అది కూడా ఒక వివాహేతర సంబంధానికి సంబంధించిన కథే. కాకపోతే ఇక్కడ పూర్ణిమ తన భర్తని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకుంది. కానీ రాత్రి నేను చెప్పబోయే కథలో ఒక భార్య తన 2 బాయ్ ఫ్రెండ్స్తో తన భర్తని హత్య చేసి 6 ముక్కలుగా నరికేసింది. మరి ఈ స్టోరీ ఎక్కడ జరిగింది ఏంటనేది రాత్రి వీడియోలో మీకు తెలుస్తుంది. అప్పటిదాకా డోంట్ గో అవే, కీప్ వాచింగ్.